టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ మొదలుపెట్టిందని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ ఆరోపించారు. క్రెడిట్ చోరీతో మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్రెడిట్ మాఫియాగా చెలామణి అవుతోంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ రోజు ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన కృషితో ఈ రోజు మంచి ఫలితాలు వస్తుంటే క్రెడిట్ కోసం వెంపర్లాడుతున్నారు అని అశోక్ కుమార్ అన్నారు. సంగం మండలం దువ్వూరులో మే 7 నుంచి 10 వరకు జరగనున్న బీచ్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. జిల్లా నుంచి 6 పురుషులు 6 మహిళలు తుది జట్లుగా ఎంపికయ్యారు. ఈ పోటీల్లో 26 జిల్లాల జట్లు పాల్గొంటాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో క్రీడాకారులకు వసతి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు 39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, నాగాయలంక, చల్లపల్లి, కోడూరు మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. అదోనిలో జగనన్న కాలనీల నిర్మాణానికి సేకరించిన భూముల్లో భారీ అవినీతి జరిగిందని టీడీపీ మైనారిటీ నాయకుడు ఉమ్మి సలీం ఆరోపించారు. అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డిలు అమాయక రైతులను మోసం చేసి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతులను బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కొని ఒక్కో రైతు వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తారని ఆరోపించారు. బాధిత రైతులు మీడియా ముందుకు వస్తే వారిని ప్రలోభ పెట్టేందుకు అనుచరులు డబ్బులతో బేరసారాలు చేస్తున్నారని సలీం ఆరోపించారు. కలిగిరి మండలం పాత ఊరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 48 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. వాహన యజమానులు ధృవపత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాపట్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి పలుచోట్ల వర్షం కురిసింది. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తేలికపాటి జల్లులు, బల్లికురువ, అద్దంకి ప్రాంతాల్లోనూ చిరుజల్లులు ప్రజలను తడిపాయి. గత 4 రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. అయితే ఉదయాన్నే పనులకు బయలుదేరిన వారు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా కృష్ణా జిల్లాలోని పెడన, బంటుమిల్లి, గుడ్లవల్లేరు వంటి పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. చల్లని వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు. తిరుపతి జిల్లా రాపూరు మండలంలోని పెంచలకొన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాపూరు, చిట్వేలి ఘాట్ రోడ్డులో రద్దీ పెరిగింది. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే భారీ వాహనాలు ఈ రహదారిని ఉపయోగిస్తున్నాయి. అయితే చిట్వేలి, రాపూరు సరిహద్దు నుంచి ఘాట్ రోడ్డు ముగింపు వరకు 5 చోట్ల సేఫ్టీ గోడలు దెబ్బతినడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉందని అధికారులు వెంటనే స్పందించి సేఫ్టీ గోడలు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. టన్నెల్ తవ్వే మిషన్ సొరంగంలో చిక్కుకుపోయినా దాన్ని బయటకు తీసేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఆయన విమర్శించారు. హైకోర్టు స్టే విధించిన కూటమి ప్రభుత్వం ఆ స్టేను ఎత్తేయించి మిషనరీని బయటకు తీసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.